ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పంట పొలాలు. వ్యవసాయ కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ మహిళా రైతులతో చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్న మహిళా రైతులు సిహెచ్ అనిత గారు, సుంకరి రామాదేవి గారు మరియు కందుల కవిత గారు. అనుసంధానకర్త మోటె చిరంజీవి. నేడు మహిళా కిసాన్ దివాస్, దీన్నే రాష్ట్రీయ మహిళా కిసాన్ దివాస్ అని అంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన దీన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వ్యవసాయంలో మహిళల ముఖ్యమైనటువంటి పాత్రను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వారి కృషిని గౌరవించడానికి గాను జరుపుకునేటువంటి దినోత్సవం. మరి ఈ రోజున మహిళా రైతుల సాధికారత మరియు గ్రామీణ జీవనోపాధికి వారి యొక్క సహకారాన్ని ఏ విధంగా అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2016లో దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం కూడా. దీన్ని ఐక్యరాజ్య సమితి 2007లో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతుల్లో మరియు ఆధునిక పద్ధతుల్లో కూడా ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో వారిని గుర్తించడం, వారిని సన్మానించుకోవడం అనేటువంటిది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ఈరోజు 3 మహిళా మూర్తులున్నారు. మరి వారు కూడా వ్యవసాయంలో అధిక దిగుబడి సాధిస్తూ వారి కుటుంబ పోషణే కాకుండా ఆర్థికంగా కూడా వారు అభివృద్ధి సాధించడం అనేటువంటి జరుగుతుంది. వారిని ఇప్పుడు పరిచయం చేసుకొని వారు వ్యవసాయం, అదేవిధంగా పాడి పశువుల అభివృద్ధి, అవే కాకుండా ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు వ్యవసాయ రంగంలో, మరి వారు ఏ విధంగా రాణిస్తున్నారు అనేటువంటి విషయాల గురించి వారి మాటల్లో విందాం. ముందుగా వరి, కందులు పండిస్తూ సేంద్రియ వ్యవసాయం ద్వారా మరి వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామానికి చెందినటువంటి చిన్నాల అనిత గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. మీరు ముఖ్యంగా ఏ పంటలు ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించడం అనేటువంటి జరుగుతుంది? తెలంగాణ సోనా వరి ఒకటి, ఇంకొకటి కందులు WGL 4042, రెండు ఎప్పుడు 9 years నుండి పండిస్తూ ఉన్నాను. మరి మరొక రైతు, వీరు వ్యవసాయమే కాకుండా గానుగా నూనెను కూడా వీరు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒక గానుగా మిల్లును కూడా వారు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కూడా ఆర్థికంగా బలపడడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో పెసరు, అదేవిధంగా దేశవాళీ వరి, అందులో రెడ్ రైస్, బ్లాక్ రైస్, చిట్టి ముత్యాలు అని వివిధ రకాల వరి ధాన్యాలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. వీరు హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం గంటూరుపల్లె గ్రామానికి చెందినటువంటి సుంకరి రమాదేవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మరి వారు ఏమేం పంటలు పండిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. ఏ పంటలు మీరు పండిస్తున్నారు? ప్రస్తుతానికి పెసరిస్తున్నా, మొక్కజొన్న, ఈ వరి ఒక 5 ఎకరాలల్లా మొత్తం దేశవాళీ విత్తనం ద్వారానే, కానీ హైబ్రిడ్లు కాకుండా, క్రాసింగ్ చేసినవి కాకుండా వాటినే తీసుకొని పండిస్తున్నాను సేంద్రియ పద్ధతిలో. మరి మరొక రైతు ఉన్నారు, వారు కూడా ఈ సేంద్రియ వ్యవసాయము, అదేవిధంగా వివిధ రకాల పంటలు కూడా పండిస్తా ఉన్నారు. కూరగాయల పంటలు, అదేవిధంగా ముఖ్యంగా వరి పంటను కూడా పండించి ఆర్థికంగా బలపడుతూ వారి యొక్క ఫ్యామిలీని, అదేవిధంగా వారు కూడా మరి ఉన్నత శిఖరాలలో ఉంచడం జరిగింది వారి యొక్క పిల్లలను. కందుల కవిత గారు హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం గంటూరుపల్లి గ్రామానికి చెందినటువంటి వారు. మరి వారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఏమేం పంటలు పండించడం అనేటువంటి జరుగుతుంది? మేము వరి రకం వేస్తామండి. వడ్లు పండిస్తాం. ఇప్పుడు వర్షాకాలం, యాసంగి మొక్కజొన్న పెట్టి అదే పొలంలో ప్లస్ కూరగాయలు పెట్టి పండిస్తున్నామండి. మాకు మార్కెట్ కూడా దగ్గర ఉంది కాబట్టి మేము కూరగాయలు కూడా మందు కొట్టకుండా కూరగాయలు పండించి సాగు చేస్తున్నామండి. మనము మహిళా కిసాన్ దివాస్ రోజున ఈరోజు మనం ఆకాశవాణి స్టూడియోలో వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అనిత గారు, మీరు సేంద్రియ వ్యవసాయం ద్వారా కందులు పండించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ కంది పంటను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏ రకాలు వేయడం అనేటువంటి జరుగుతుంది? 9 సంవత్సరములుగా కంది పంట చేస్తూ ఉన్నాము. ఇందులో ఒకటే వెరైటీ, ఫస్ట్ 1 year PRG వెరైటీ తీసుకున్నాము. ఇప్పుడు వేరే మళ్ళీ ఐలీ
హెల్దీ న్యూట్రిషియస్ కందిపప్పు అని మనకు రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన సీడ్ ని మనము 8 years నుండి చేస్తున్నాం. మరి ఈ కందులతో పాటు మీరు వరి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా చేస్తున్నా అన్నారు. మరి వరిలో ఏ రకాలు మీరు పండించడం అనేటువంటి జరుగుతుంది? వరిలో తెలంగాణ సోనా, దీన్ని RNR అంటారు. ఇది సన్న బియ్యంగా వస్తాయి. వీటినే 9 సంవత్సరములుగా పండిస్తా ఉన్నాం వడ్లను. సేమ్ అంటే ఎన్ని ఎకరాలలో ఈ కందులను గాని వరిని గాని సాగు చేస్తా ఉన్నారు? వరి వచ్చి నేను 4 ఎకరాలు, కందులు వచ్చేసి 7 ఎకరాల్లో చేస్తున్నాను. 7 ఎకరాలలో చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవసాయ ఆధారిత గ్రామీణ భారతదేశంలో కనుక చూస్తే ఈ కుటుంబ పోషణలో వ్యవసాయం అతి కీలకమైంది. మనం నిత్య జీవితంలో కూడా ఎక్కువగా వరితో పాటు ఎక్కువగా వాడేది కందులు ఎక్కువగా వాడతారు. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా దాన్ని ఎక్కువ మొత్తంలో మీరు పండించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అంటే ఏ విధంగా పండిస్తారు? సేంద్రియ వ్యవసాయం అంటే దాంట్లో ఏమేం వాడతారు? అంటే మనము ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో ఎటువంటి ఎరువులు మీరు తయారు చేసుకుంటారు? వాటిని ఎట్లా మీరు ఉపయోగిస్తారు? కంది పంట అన్ని సేంద్రియంలో చాలా ఈజీ, ఎందుకంటే దీనికి మందులు కొట్టడం అనేది ఉండదు. ఆర్గానిక్ న్యాచురల్ వేస్ట్ ని మనం బయటికి పోకుండా ఆకులను దేన్ని కూడా అది కాలబెట్టుకుని మంచిగా చేసుకొని, ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు కోడి పెంటనంతా అక్కడ వేసుకోవడం జరుగుతుంది. అట్లానే ఇవన్నీతోని దుక్కి చేసుకున్నప్పుడు కంది న్యాచురల్ గానే ఏమీ వాడకుండానే న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకొని వేస్తే మాకు విత్తనాలు మొలకెత్తాయి. సో తర్వాత కలుపు అన్నది గ్యాప్ ఇచ్చుకొని ట్రాక్టర్ సహాయంతో కలుపు తీసుకుంటాము. తర్వాత మళ్ళీ మహిళా కూలీల ద్వారా కలుపు తీసుకుంటాం. రెండోసారి మళ్ళీ మూడోసారి ట్రాక్టర్ ద్వారా తీసుకొని చేను పెరిగిపోయి ఇంకా గడ్డి అంటే కలుపు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మీరు కందులు పండించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఎరువు అనేటువంటిది మీరు తయారు చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి తెగుళ్లను కానీ అరికట్టడానికి సేంద్రియ పద్ధతుల్లో మీరు ఏం తయారు చేసుకుంటారు? వాటిని ఏ విధంగా మీరు పిచికారీ చేస్తారు? ఫస్ట్ సంవత్సరము మనకు లార్వా వచ్చింది. లార్వా వచ్చినప్పుడు మనము అందులో కొంచెం మిర్చి, వెల్లుల్లి ఇట్లాంటివి వేసుకుని ఒక తయారు చేసుకుని పిచికారీ చేసుకున్నాము. దాంతోనే అది అరికట్టడం జరిగింది. మంచిగా కంది బాగా పండింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరములలో మాకు ఎటువంటి వ్యాధులు తీవ్ర స్థాయి ఎదుర్కోవడం అన్నది రాలేదు. రమాదేవి గారు, మీరు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వరిలో వివిధ రకాలు మీరు పండించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే ఈ సేంద్రియ పద్ధతి ద్వారా ఈ వరి పంటతో పాటు పెసర కూడా మీరు పండిస్తా ఉన్నారు. వీటిని ఎంత మొత్తంలో మీరు సాగు చేస్తా ఉన్నారు? అంటే ఎన్ని ఎకరాలలో మీరు పండిస్తా ఉన్నారు? సేంద్రియ పద్ధతులను ఏ విధంగా మీరు అవలంబిస్తున్నారు? ఆ 4 ఎకరాలలో పెసర వేసినాం. ఆ పెసర మనకు పూత అంటే మామూలుగా దున్నడం చల్లితే అయిపోతుంది. దానికి పెద్ద పనేం లేదు. శుద్ధి చేసుకొని చేస్తే అయిపోతుంది. ఒకసారి పురుగు వస్తుంది. కొంచెం పురుగు వచ్చినప్పుడు మనకు నిమ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అని ఉంటుంది. ఇవి మన సేంద్రియ పద్ధతిలో అవి తయారు చేసుకొని ఉంటాం. మన ఆకులు మన దగ్గర దొరికే చుట్టూ ఆకులు వాటిని తీసుకొచ్చి ఆవు మూత్రలో ఉడకబెట్టి మందు తయారు చేసుకోసారి స్ప్రే చేస్తే అయిపోతుంది. లద్దె పురుగు వచ్చింది అనుకోండి, బ్రహ్మాస్త్రం అని ఉంటుంది. బొప్పాయి, వాయిలాకు, సీతాపలక ఆకు, యాపాకు ఇట్లా 6-7 రకాల ఆకులను మంచిగా గ్రైండర్ పెట్టి ఆవు మూత్రలో మొసలు పెట్టి చేస్తే అది కొడితే ఫుల్ పనిచేస్తుంది. ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. కాదంటే తప్పుదో అంటే ఇంకో రెండోసారి సరిపోతుంది. అంతే. ఇక ఎన్ని నెలల పంట? 75 రోజులకు ఉన్నది, 3 నెలల పంట ఉన్నది. ఇక మనకు వర్షాలు మనం కోసే టైంలో వర్షాలు వస్తే కొంచెం ఖరాబ్ అవుతుంటది. కొంచెం లేట్గా వేసుకోవాలి. ముందు వేయకుండా జూన్లోనే వేయకుండా జూలై లాస్ట్ ఆగస్టులో. ఈసారి వర్షాలు బాగున్నాయి కదా కొంచెం కొద్దిగా ఖరాబ్ అయింది. వరి కోసే మిషన్ తోటి కోసేస్తే అయిపోతుంది. ఒక్కొక్క ఎకరమా 20 గుంటల ఇక కొన్ని అవి చేసి రైతు ఇట్లా పండించే వాళ్ళు ఉన్నారు. కిందనిచ్చి చల్లేస్తాను. నాటు కూడా వేపియ. నాటైతే కూడా అట్లా ఖర్చు అవుతుందని అనవసరంగా కూడా చల్లడమే. వెదజల్ల పద్ధతినే చేసేస్తే ఇక వడ్ల పంట ఇట్లా మనకు గడ్డి ఉంటే ఉప్పు ఆవు మూత్రాన్ని అంటే అలా నీళ్ళు కలపకుండా పోస్తే గడ్డి మొత్తం వడ్ల పంట కూడా గడ్డి పోతుంది. జీలుగా వేస్తున్నాం. ఫస్ట్ జీలుగా దున్నేస్తాం. అలా మంచిగా పెరుగుతాయి. అది చాలా బలం ఇస్తుంది. పురుగు కోసం ఆవ చెక్క బాగా పనిచేస్తుంది. పురుగు అస్సలకు వస్తలేదు, బాగా పనిచేస్తుంది. దేనికైనా మంచిగా పనిచేస్తుంది. ఏ పంటకైనా ఆవ చెక్క చాలా బాగా పనిచేస్తుంది. ఇక వరికి కూడా నాకు ఆవ చెక్క వేయడం వల్ల కూడా పురుగు మందు కొట్టే అవసరం వస్తలేదు. ఆవ చెక్కతోటే కంట్రోల్ అవుతుంది. తప్పదు అంటే ఏదన్నా మన కషాయాలు తయారు చేసుకొని కొట్టాడు. ఒకసారి అట్లా స్ప్రే చేస్తాం తప్పదు అనుకుంటారు కానీ ఆవ చెక్క చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు వరిలో ఇన్ని రకాలు మీరు పండిస్తున్నారు కదా, ఎటువంటి కూరగాయలు మీరు పండిస్తారు? ఇక అప్పుడప్పుడు పరిస్థితులు బట్టి మనం ఈ పంట వేసినాక ఇంకటి వేయాలన్నట్టుగా దాని మీద పండించేది. ఇప్పుడు కొంచెం తక్కువ పండిస్తున్నాం, అప్పుడు ఎక్కువ పండించేది. టమాటా, కూరగాయ, టమాటా, సోరకాయ, బీరకాయ అట్లా మన భూమి పరిస్థితి బట్టి తప్పనిసరి కాకుండా ఈ పంట వేసినాం. ఈ పంట ఇంకా ఏం వేయాలి, ఇప్పుడు ఏ సీజన్ ఏంది అనే సీజన్ బట్టి వేస్తాం. మరి మరొక మహిళా రైతు మన కవిత గారు ఉన్నారు. వారు కూడా వివిధ
పంటలు పండిస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఏం పంటలు ఎక్కువగా పండిస్తున్నారు? వర్షాకాలం అయితే వరి సాగు చేస్తున్నాము. యాసంగి వచ్చేసరికి వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు మొక్కజొన్న పెడుతున్నాము, లేదంటే బెండ, టమాటా, ఆ సీజన్ బట్టి కూరగాయలు పండిస్తాము. అంటే ఇప్పుడు మీరు ఏ పద్ధతులలో ఈ పంటలు అనేటువంటి పండిస్తున్నారు? అంటే సేంద్రియ పద్ధతుల, మామూలు ఎరువుల వేసేటువంటి పద్ధతుల? సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాము. ఊర్లో ఆవులు అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అయినా పేడ తీసుకొని ఆవు పంచకం తీసుకొని ఆ వాటితోనే స్ప్రే చేసి పండిస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు వరిని ఎన్ని ఎకరాలల్లో పెట్టిల్లు? వరి 10 ఎకరాలు పెట్టినామండి. 10 ఎకరాలు పెట్టిల్లు. ఇంకా ఏ పంటలు పెట్టిల్లు? ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేస్తా ఉన్నారు? ఇప్పుడైతే ప్రస్తుతం ఈ 10 ఎకరాలు వరినే. వర్షాకాలం వచ్చి యాసింగ్ వచ్చేసరికి ఒక 5 ఎకరాలు పొలము పెట్టుకొని 5 ఎకరాలలో మొక్కజొన్న, వేరే కూరగాయలు పండిస్తాం. అంటే ఇప్పుడు మొక్కజొన్న పంట అనేటువంటిది ఏ రకాలకు చెందినటువంటి పంటలు ఎక్కువగా వేస్తారు? దేశవాళియా లేకపోతే హైబ్రిడా? దేశవాళే తీసుకుంటామండి. దేశవాళీ తీసుకుంటారు. మరి కూరగాయల పంటలలో ఎటువంటి కూరగాయలు మీరు పండించడం అనేటువంటి జరుగుతుంది? అవి కూడా దేశవాళీ. హైబ్రిడ్ అయితే కర్రీస్ మంచిగా ఉండవు కాబట్టి లోకలే తీసుకొని లోకల్ విత్తనాలే పెడుతున్నామండి. లోకల్ విత్తనాలే. అంటే ఏ విధంగా సాగు చేస్తారు? ఎకరాలలో సాగు చేస్తారా లేదా గుంటలలో సాగు? 20 గుంటలు టమాటా, 20 గుంటలు బెండ. అంటే లేబరు ఇబ్బంది ఉన్నది కాబట్టి అట్లా తక్కువ పెట్టి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ కూరగాయల పంటలలో ఇప్పుడు ఏమేమి కూరగాయలు మీరు ఎక్కువగా పండిస్తారు? బెండ, టమాటా, సోర, బీర. ఈ 4 పంటలు మీరు ఎక్కువగా పండిస్తారు. అంటే ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారానే మీరు పండిస్తా ఉన్నారు. అనిత గారు, మీరు ఈ వరి, ఈ కందులు, ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా మీరు సాగు చేయడమే కాకుండా మీరు ఈ వ్యవసాయం అనేటువంటిది మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ముఖ్యంగా మంచి ఆహారాన్ని మన సొంతంగా తయారు చేసుకొని తినడము. దీనివల్ల మనకు ఎటువంటి కెమికల్స్ మన శరీరంలోకి ఎంటర్ కాకుండా కాపాడుకోవచ్చు. పెస్టిసైడ్స్ అన్నది కల్తీ లేకుండా, మెయిన్ మన ధాన్యం అవి కొంచెమే కావచ్చు మనకు తినేది, అమ్మేది ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో మనకు మెయిన్ ఆహారం అన్నది శుద్ధిగా మనము ఆరోగ్యం కోసమే కాపాడుకుంటాం. ఎవరు కానీ అవే మాదే కొనుక్కొని తింటున్నారు. అదే కాకుండా ఈ ఆహారం తీసుకోవడం వలన వాళ్ళకు షుగర్ కానీ, బీపీలు కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తగ్గిపోయినాయి. అవి గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, ఇంకోటి ఇట్లా నేను 9 years నుండి రీసెర్చ్ లాగా కాకుండా వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్, మన తిన్న తర్వాత ఎట్లా ఉంది, అంతకుముందు ఎట్లా ఉంది అనేది వాళ్ళే మనకు చెప్తున్నారు కాబట్టి నేను రియలైజ్ అయిపోయి దీన్ని పాటిస్తూనే వస్తున్నా అనమాట. బియ్యం ఎక్కువ తింటున్నాము, కొంచెం బ్రౌన్, కొంచెం సెమీ బ్రౌన్, అంటే పాలిష్ కొంచెం బి కాంప్లెక్స్ ఉండేటట్టు ఉంచుకొని అవి కూడా ఇస్తున్నాం. సో అట్లా కాకుండా ఇందులో బి కాంప్లెక్స్ ఒకటి, ఎగ్స్, మన కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు కూడా మా ధాన్యం ద్వారా వచ్చే తౌడు గాని, ఆవులు గాని, మళ్ళీ మా ధాన్యం ద్వారా వచ్చే కంది పొట్టు గాని, ఇదే దాన, ఈ దాన వల్ల వచ్చిన మనకు ఆహారం, అవి కూడా ఆరోగ్యంగా ఉండి ఒక్కొక్కటి మనకు మంచి లైఫ్ లా ఉన్నాయి. ఇదొకటే కాకుండా భూమిలో ఎంత సారవంతంగా ఉంటుంది అని నేను అనుకున్నా అంటే, మా భూమి 2 పంటలు తీసుకుంటూ కూడా ఇంకా మంచిగా పంటను ఇస్తుంది. కంది కూడా మాకు ఇప్పుడు చాలా హైట్ లో ఉంది, 3 months అయింది, బాగుంది. స్పెషల్ వెరైటీ అనుకుంటున్నారు కానీ భూమి సాగు అని తక్కువ అనుకుంటారు, అంటే తెలుసుకున్నారు ఇప్పుడు. అంటే దీనివల్ల నేను ఏమనుకున్నా అంటే ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఇంకొకటి లేదు. అందుకనే ఇందులో కష్టపడుతూ మన వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత వహించాలనేసి నిర్ణయించుకొని ఈ విధంగా మనం తెలుసుకున్నాం అన్నట్టు. ఆర్గానిక్ అంటే ఈ విధంగా మీరు సాగు చేస్తా ఉన్నారు. అంతే. అయితే ఇప్పుడు మీరు కోళ్ళు కూడా అన్నారు, కోళ్ళు కూడా మీరు పెంచుతా ఉన్నారా? 40-50 అయిపోయినాయి. కోడి గుడ్డు అన్నది ఇంపార్టెన్స్ మనకు తెలియాలి. కోడిగుడ్డులో చాలా విటమిన్స్, ఇక్కడ దొరకని విటమిన్స్ మనకు నేచురల్ గుడ్డులో ఉంటాయి కాబట్టి గుడ్లు తింటాం. మరి కుటుంబానికి ఆర్థికంగా మీరు బలపడడానికి ఈ వ్యవసాయం ఏ విధంగా తోడ్పడుతుంది మీకు? ఇప్పుడు మనము పెంట కొనడం లేదు, చాలా రిచ్ గా పండిస్తున్నాము. రిచ్ అని ఎందుకు అంటామంటే దీంట్లో పెంట కొని వేసుకోవడము ఏ రైతు కూడా చేయలేకపోతున్నాడు. పెంట కొనడం చాలా కాస్ట్ పడుతుంది. మన పేడ మనకు ఉన్నప్పుడు మనం అది ఆటోమేటిక్ గా మనము ఆ వ్యవసాయం అన్నది ఆ క్షేత్రం అక్కడికే ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. సో అట్లా పెంట ఒకటి మనం ఇంట్లోనే వస్తుంది. అట్లా కాకుండా అందులో సేవ్ అయిపోతున్నాము. అదే మళ్ళా గడ్డి కూడా వస్తుంది, దాన వస్తుంది మనకు. ఇంత దాన కూడా కొని మనము ఒక రైతు పెట్టలేడు. సబ్సిడీ ఇట్లా వేటిని ఎదురు చూడకుండా దాన్ని ఇటు వ్యవసాయము పంటలే కాకుండా ఇటు పశువులను కూడా కాపాడుకోవడము,
ఇటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ధాన్యం ఎక్కడ అమ్మకుండా రా మెటీరియల్ వచ్చినప్పుడు మనము 2 రూమ్లు ఉన్నాయి, ఆ 2 రూమ్లలో 100 బస్తాలు నేను నింపుకుని స్టోర్ చేసుకుంటా. వర్షాలు బాగా అయినప్పుడు మొన్న మేము యాసంగి పంటలో 100 బస్తాలు అమ్ముకోవాల్సి పడింది. ఎందుకంటే ఇంకా తడిచిపోతాయేమో, తొందరగా ఏమన్నా అయితే ఏమో అంటే వాటర్ వెట్ మాయిస్ట్ ఎక్కువ అయిపోయి అనుకొని మేము అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఇట్లాంటి నష్టాలు తప్ప దాచుకొని పట్టించుకొని బియ్యం అమ్ముకున్నప్పుడు మనకు రైతుకు లాభమే ఉంటుంది. డైరెక్ట్ నేను ఆ విధంగానే లాభపడుతున్నా. అంటే మీరు వరితో పాటు కందులు కూడా మీరే పట్టించి బయట కూడా సేల్ చేస్తారని విన్నాము. అవును. మరి ఏ విధంగా సేల్ చేస్తారు? అంటే మహిళలు అభివృద్ధి చెందాలి, వాళ్ళకు రోజు ఒక ఉపాధి. మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఓ 4 మహిళలు అన్నది వాళ్ళకి సహకరించాలి మనకు అనేసి నేను కందిపప్పు చేయించుకున్నాము. కందిపప్పు చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా ఎప్పుడో ఒక 2 మహిళలకు ఉపాధి ఉంటూనే ఉంటది అన్నమాట. మనకు 1 క్వింటా కందిపప్పు ఆర్డర్ వచ్చినప్పుడు 2-3 మహిళలు లాభపడుతుంది. అంటే అవన్నీ తీసేసి కూలి తీసేసి వాటిని మనం పట్టించి మంచిగా ఫైన్ గ్రేడ్ చేసి 25 కిలోలు, 10 కిలోలు, 5 కిలోలు, 1 కిలోను ప్యాకెట్లు చేసి మనం వచ్చినట్టు అట్లా ఇంట్లోనే స్టోర్ చేసుకొని కందులను కూడా మళ్ళీ ఎండబెట్టినప్పుడు కూడా మళ్ళీ అదే మహిళలకు పని, పట్టించినప్పుడు కూడా మనకు అదే. అంటే ఇవన్నీ కూడా నేను మహిళల కోసం అనేసి అవి పెట్టి ఉపాధి కోసం అనేసి, కానీ అందులోనే మనకు వాళ్ళ ఖర్చులు, మన ఖర్చులు, పంట ఖర్చులు తీసేసి మిగిలిందే లాభంగా మనకు ఉంటుంది. అంటే మీరు కందిపప్పు పట్టించి అమ్మడం వల్ల అధిక లాభాలు పొందడం అనేటువంటి జరుగుతుంది. అవును. మరి రమాదేవి గారు, మీరు కూడా ఈ వరి కానీ పెసరు కానీ మీరు పండించిన తర్వాత మీ కుటుంబం యొక్క అభివృద్ధిలో కానీ మీరు ఆర్థికంగా బలపడడానికి కానీ ఏ విధంగా ఈ వ్యవసాయం అనేటువంటిది ఉపయోగపడుతుందంటారు? అయితే ఏం చేస్తున్నా అంటే మనం డైరెక్ట్ మార్కెట్ తీసుకపోతే 7,000-8,000 క్వింటాల్ ఉంటుంది. ఇక మనం మంచిగా క్లీన్ చేసి నీట్గా పెసర్లు మొలకల కోసం ఇప్పుడు జనాలు ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ పట్టారు. ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆ మొలకలు తింటున్నారు. ఆ మొలకల కోసం పెసరపప్పు పట్టిస్తున్నా. ఒక సంవత్సరం కంది కూడా ఇస్తున్నా. అంటే మార్చి ఒక సంవత్సరం కంది అయితే 2 ఏళ్ళు అవుతుంది మాకు. 2 సంవత్సరాలు పనిచేస్తుంది మాకు సార్. ఒక సంవత్సరం పెసలు అయితే 2 సంవత్సరాలు అమ్ముతా. ముఖ్యంగా ఈ నూనె, ఈ బియ్యం కూడా నేను చేసిన కష్టం అంతా ఒక క్వింటాల్కు 10,000 అమ్ముతున్నా. మామూలుగా బియ్యం అయితే విజయ మైసూరు అవి అయితే 5,000-5,500 ఇట్లున్నాయి. నేను 10,000 క్వింటాల్ అమ్మేస్తున్నా. సేంద్రియ పద్ధతి ద్వారా చేసి మళ్ళీ దేశవాళీ బియ్యం బాగుంటాయి, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మన వీటికన్నా వాటికి డిఫరెంట్ ఉంటుంది. మీరు ఈ విధంగా పండిస్తా ఉన్నారు. పిల్లలు కూడా మంచిగా చదివిపించి వాళ్ళని ప్రయోజకులను చేసిళ్ళు ఈ వ్యవసాయం చేసి. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఆమె పీజీ చేసింది. ఒక అమ్మాయి హౌస్ వైఫ్ ఉన్నది, మ్యారేజ్ చేసేసిన. చిన్న అమ్మాయి బాగా చదువుకున్న ఐఐటి స్టూడెంట్, బాగానే చదువుకుంది. 4 సంవత్సరాల కింద కెనడా బ్యాంక్ లో అసిస్టెంట్ వచ్చింది. ఆ జాబ్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఇక పనిచేస్తుంది. ఇక మ్యారేజ్ కాలేదు అమ్మాయికి. మా సార్ గవర్నమెంట్ టీచర్, నేను వ్యవసాయం మొత్తం ఇవన్నీ నేనే చూసుకుంటాను. మా సార్ రాడు, నా బలం అంతా ఇవంతా నేనే చేస్తాను. వ్యవసాయం చేస్తాను, గానగమిల్లి దుకాణం పెట్టుకోవడం, అక్కడ పోవడం, భూమి కడక అన్నీ నేనే చేస్తా. మా సార్ రాడు. స్కూల్ పోయినావా, వచ్చినావా, ఇంటికి వచ్చినావా, అంతే నా పని మొత్తం ఇదంతా. ఇక పిల్లలని చదివించడం. మా సార్ ఎంత సంపాదిస్తాడో నేను అంత సంపాదిస్తా, అంతే. ఏం చేయాలంటే ఒకరి మీద ఆధారపడద్దు. ఎంత చేసి ఏదో పని చేసి చేయి చాపద్దు. వాళ్ళ దగ్గర చేయి చాప తీసుకుంటే ఊరికి అడగాలన్న ఒక ఈగో వస్తుంది. ఈగో వచ్చి ఒక డబ్బులు ఇట్లా అడగడం, ఎన్నో ఖర్చులు ఉంటాయి. అది ఇబ్బందుల పాలవుతారు. సొంతంగా ఉండాలి. వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉన్నప్పుడే ఒక ధైర్యంగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా మనం చూసుకుంటే మా పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనం చూసుకుంటే మా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నా సొంతంగా మా సార్ ఎంత సంపాదిస్తాడు, నేను ఎంత సంపాదిస్తాను. అయితే మీరు గానుగా నూనె అని కూడా అన్నారు. ఈ గానుగా నూనె అంటే ఎట్లా పడతారు, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, ఎట్లా ఇది అమ్ముతారు? గానగం మిల్లని ఇప్పుడు చెక్కతోటి, వెనకటి ఏం చేసేది ఎద్దు గానగం పెట్టేది. ఇప్పుడు మిషన్ వచ్చింది, అంటే చెక్కతోటి తయారైంది. అది అంటే మన రోకలు వెనకట రుబ్బేది కదా, కింద పిండి రుబ్బుతాం కదా, కింద రోలు మీద రోకలు, దానిలాగానే ఇట్లా వెళ్ళి స్లో తిరుగుతూ ఉంటుంది. అంటే అంత ముందుకు ఇన్ఫ్రా ప్రెస్సింగ్ ఉండే. ఇన్ఫ్రా ప్రెస్సింగ్ లో 1/2 గంటలనే నీకు ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేసి కానీ హీట్ అవుతుంది. హీట్ కావడం వల్ల అలా పోషకాలు మనకు లాస్ అవుతున్నాయి. ఈ గానుగ నూనెలో ఈ చెక్క రాపిడి జరుగుతుంటది. కింది చెక్క కూడా రాపిడి జరుగుతుంది, ఒక జిగురు లాగా వస్తుంది. అలానే మనకు పోషకాలు వేడి కాదు, హీట్ కాదు. హీట్ కాకపోవడం పోషకాలు చనిపో. ఏదైనా మన పోషకాలు ఇప్పుడు పచ్చి మనం కూరగాయలు అనుకుని వండుకొని తింటే ఎట్లుంటాయి, మనకు పచ్చి తింటే ఎట్లుంటది, ఇది కూడా గంతే. హీట్ కాకుండా ఉంటుంది. ఒకటి పోషకాలు మంచిగా పనిచేస్తున్నాయి. పల్లీలు తీసుకొస్తాం. పల్లీలు మనం ఇక మార్కెట్లో తీసుకొస్తాం. మార్కెట్లో అంటే ఇప్పుడు ఈ పల్లికాయ బట్టి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఒకసారి 10 క్వింటాలు వేసుకున్నాం. సన్ఫ్లవర్ గింజలు, సన్ఫ్లవర్ అంటే ఇక్కడ పడతలేదు మనకు, ఇక్కడ
ఇక్కడ పండిస్తలేం, బయట నుంచి చేసుకుంటా. సన్ఫ్లవర్ గింజలు మనం పడితే ఏమైతుందంటే ఈ గానగా మిషన్ లో ఆ పొట్టుకే ఆయిల్ పోతుంది, సరిగ్గా ఆయిల్ వస్తలేదు. లోపడి పలుకు వేరే కాన్సెలి నేను సపోర్ట్ చేసుకుంటా. కురుడి కొబ్బరి ఉంటాయి, ఆ కురుడి కొబ్బరి ఏంటంటే మన దుకాణాలలో మామూలుగా దొరికే కుడుకలు అలా సరైన షేపు రావడం కోసం, మంచిగా నిలువ ఉండటం కోసం సల్ఫర్ అనే కెమికల్ ఇస్తారు. ఆ కెమికల్ వేయడం వల్ల మనకు ఆరోగ్యం. ఈ కురుడి అనేటి గుండ్రగా ఉంటాయి, అలా వాటర్ ఇట్లా మన కొబ్బరికాయలు కొబ్బరి తోటల నుంచి కింద రాలి పడ్డాక ఆ కొబ్బరి వాటి ఎండినాక కుప్ప పోసి ఎండినాక ఒక మీది పొట్టు తీస్తారు, షిప్ప తీసేస్తారు, లోపల వాళ్ళ వాటర్ అలానే ఇనుకుతాయి. వాటిని ఇప్పుడు డైట్కి వాడుతున్నారు. చాలా జనాలు ఏం చేస్తున్నారు, ఆరోగ్య పట్ల చాలా మందికి ఆసక్తి వచ్చింది. దొడ్డుగున్న వాళ్ళు డైట్కు ఆ కొబ్బరి నూనె తాగడం వల్ల కొబ్బరి నూనె పడకుండా బక్క పడుతున్నారు. అట్లా ఆరోగ్యం మీద చాలా మందికి ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా బతుకు ఎట్లా అంత ముందుకు ఏం చేసిందంటే పైసా డబ్బు 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 ఇది చేసి సంపాదించడం అనేది. కరోనా చాలా గుణపాఠం నేర్పింది జనానికి. మనం బతకడానికే ఇప్పుడు మనం సంపాదించుకోవాలి, మంచి తిండి తినాలి, ఈ కూడబెట్టుడు కాదు, మనం బతకాలంటే మంచి తిండి తినాలి అన్నది చాలా గుణపాఠం చెప్పింది. కరోనా వచ్చి కూడా చాలా జనాలకు చెప్పింది. ఆరోగ్యం మీద ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము అవగాహన చెప్పిస్తాం. కాదు మన వెనకట తాతలకి ఎన్ని అటాటాకులు వచ్చినాయి, ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఇది కాదు కొలెస్ట్రాల్ కాదు, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కాదు, పల్లి నూనె కూడా ఇవన్నీ వాడితే అన్ని ఆరోగ్యంగా ఇవన్నీ చెప్పుకుంటూ చాలా మందికి అది ఇప్పుడు ఇది 350, 80, 400 అమ్ముతున్నాం అనుకోండి లీటర్ కిలోకు. ఆ పల్లి రేటు బట్టి మేము రేట్ ఫిక్స్ చేస్తాం. ఎప్పుడు ఒక్కొక్క రేట్ ఉండదు. ఏం చేస్తుంటే మీకు బడ్జెట్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు కొందరికి అందరూ అంత కాస్ట్ పెట్టుకోవడం కదా. ఇప్పుడు మీరు అది 2 కిలోలు వాడేది ఇది 1 కిలో వాడండి, మీరు ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి అని అట్లా వాళ్ళకి అందరూ చెప్పి మేము మంచి తిండి తింటూ సమాజాన్ని కూడా ఒకటి చేస్తున్నా తృప్తి ఉన్నది నాకు చాలా. అది అంత సంతోషంగా ఉన్నది. అందరికి చాలా మందికి ఆరోగ్యం గురించి అవగాహన చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు వాడుతుంటే నాకు ఎంతో బాగా సంతోషంగా ఉన్నది. చాలా ఇంతమందిని మారుస్తున్నాను నేను అన్న నాకు ప్రశాంతత ఉన్నది చాలా. ఇలా అంటే ఒక మహిళా రైతుగా మీరు ఆనందపడతా ఉన్నారు. ఆనందపడుతుంది. మరి కవిత గారు, మరి మీరు ఈ వ్యవసాయ పంటలు పండిస్తూ మీ కుటుంబం ఎదగడానికి, పిల్లలు ఎదగడానికి ఏ విధంగా మీకు ఈ వ్యవసాయం అనేటువంటిది యూజ్ అవుతుందంటారు? మేము వ్యవసాయం చేస్తూ వచ్చిన లాభంతోనే పిల్లల్ని చదివించుకోగలిగినాము. 2 పిల్లల్ని హన్మకొండలనే చదివించినాము. ప్లస్ వాళ్ళకు బీటెక్ వచ్చేసరికి మంచి యూనివర్సిటీస్ సీటు వచ్చేటట్టు పిల్లలు కూడా కష్టపడ్డారు మాతోని. వ్యవసాయం చేసినప్పుడు పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు వచ్చి కూడా మాతో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి అవగాహన రావాలి. వడ్లేని నుంచి వస్తాయి తెలియని పిల్లలు, బియ్యమే నుంచి వస్తాయి తెలియని పిల్లలు ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అట్లా తెలియకుండా ఉండొద్దు అని చెప్పి మా పిల్లలకు కూడా అన్ని నేర్పించినాము. పెద్ద బాబు వచ్చేసి త్రిపుల్ కిడ్స్ లో చేసిండు, ఎంఎస్సి కోసం కెనడా వెళ్ళిండు. చిన్న బాబు వచ్చేసి MIT పూణే, వాళ్ళే PhDకి ఐర్లాండ్ పంపించిండు. మేము ఈ వ్యవసాయం చేస్తూ వాళ్ళను అట్లా చదివించడం మాకు ఆనందం. అంటే మరి మీరు మీ సారు ఈ వ్యవసాయం చేస్తారా, ఇంకా సార్ ఏమన్నా చేస్తారా, మీరు ఇంకా ఏం చేస్తారు? ఇద్దరం వ్యవసాయమే చేస్తాం. అంటే నిత్యం కూడా వ్యవసాయమే. మరి ఈ పంటలు మీరు కూరగాయల పంటలు కానీ, ఈ వరి కానీ, మొక్కజొన్న కానీ పంటలు, ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మళ్ళీ మీరు ఎక్కడ అమ్ముతారు, ఏ విధంగా మీకు లాభం అనేటువంటిది ఉంటుంది అంటారు? వరి వచ్చేసి మేము పండించి మేము కొంచెం వడ్లు ఉంచుకొని వాటినే ప్రాసెసింగ్ చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని మావి మేమే మళ్ళీ అలుక్కుంటాం అన్నట్టు. అట్లనే మా పంట మేమే పండించుకొని మేమే విత్తనం తయారు చేసుకుంటాము. ప్లస్ కూరగాయ గింజలు అంటే అవి బయట తీసుకుంటాము. కాకపోతే హైబ్రిడ్ కాకుండా లోకల్ తీసుకుంటున్నాము. లోకల్ తీసుకొని లోకల్ని పెట్టి పండించి మాకు దగ్గర హన్మకొండ ఉంది కాబట్టి హన్మకొండ మార్కెట్కి తీసుకెళ్తాము, అక్కడే సేల్ చేసుకుంటాం మేము. వాటితోనే మాకు మంచి ఆదాయం కూరగాయలతోనే. యాసంగి వానాకాలం వడ్ల కంటే యాసంగి కూరగాయలు ఆ మొక్కజొన్నతోనే మంచి లాభాలు వస్తున్నాయి. అంటే మీరు ఈ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏమైనా స్కీమ్స్ మీరేమన్నా పథకాలు మీరు ఏమైనా ఉపయోగిస్తున్నారా? అంటే మీకు ఇప్పుడు చాలా మంది వరి పంటలలో ఈ డ్రిప్ సిస్టము, తర్వాత మల్చింగ్ విధానము, తర్వాత కొన్ని పంప్ సెట్లు ఇవ్వడము, ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ కూడా వచ్చినాయి, కొన్ని వ్యవసాయ పరికరాలు కూడా మనకు సబ్సిడీ కింద ఇస్తున్నారు. అట్లాంటివి ఏమన్నా తీసుకొని మీరు వ్యవసాయం చేస్తున్నారా? అట్లాంటిది ఏం లేదు, కానీ మాకు స్ప్రే చేయడానికి పంపులు అవి తీసుకుంటాం, స్ప్రే మిషన్ అవి ఒకటి తీసుకుంటాం. ప్లస్ మాకు PM కిసాన్ అని అదొకటి వస్తుంది స్కీమ్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 6,000 1 yearకి వస్తుంది, అదొకటి. ఇక డ్రోన్ అవి అంటే ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు, అదే ప్లాన్ లో ఉన్నామండి. తీసుకొని డ్రోన్ తోనే స్ప్రే చేయాలని ఉంది ఆలోచన కూడా. అంటే మీరు ఏం పథకాలు మీరు తీసుకుంటున్నారు? నేను డ్రిప్ ఇరిగేషన్ ఎప్పటి నుంచో పెడుతున్నా. డ్రిప్ వల్ల మనకి ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ డ్రిప్ వల్ల మనకు గడ్డి ఎక్కువ పడదు, ఎంత వాటర్ కావాలో అంత ఇస్తాయి, చీడపీడలు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా రైతులు
వారు ఆర్థికంగా ఏ విధంగా బలపడ్డారు, అదేవిధంగా వారి యొక్క కుటుంబం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతా ఉన్నది ఈ వ్యవసాయం ద్వారా అనేటువంటి చాలా చక్కటి విషయాలను కూడా ముగ్గురు మహిళా రైతులు ఇక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి వారికి మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి మహిళా కిసాన్ దివాస్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసి మా శ్రోతలకు, మహిళా రైతులకు వారు ఏ విధంగా ఆర్థికంగా బలపడాలి అనేటువంటి చాలా చక్కటి విషయాలు తెలియపరిచినందుకు మీకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ మహిళా రైతులతో చర్చ కార్యక్రమం విన్నారు. చర్చలో పాల్గొన్న మహిళా రైతులు సిహెచ్ అనిత గారు, సుంకరి రమ్మాదేవి గారు మరియు కందుల కవిత గారు. అనుసంధానకర్త మోటె చిరంజీవి. ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం.